రెండవ భాగంలో మనం గమనిస్తే ఇప్పటి వరకు మనకు ఒక విషయం అర్థమైపోయింది. తండ్రి వేరుగా కనిపిస్తున్నాడు, కుమారుడు వేరుగా కనిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ వేరుగా కనిపిస్తున్నాడు. ఆయా సందర్భాలలో ఎవరెవరు ఎక్కడికి వచ్చారు, ఏం మాట్లాడుకున్నారు అన్ని చూసేసాం. మన పోలిక, మన స్వరూపం, ఏకవచనం కాదు బహువచనం అని చక్కగా అర్థమవుతుంది. తెలుగు చక్కగా బాగుంది. ఇక ఈ ముగ్గురు బాగా వినాలి ఇక్కడ నుంచి. ఇక ఈ ముగ్గురు ఒక్కటే అని చెప్పడానికి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారండి. ఈ మేఘాలు అన్నటువంటి వాళ్ళు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. దానికి సమాధానాలు చూడాలి ఇప్పుడు మనం. మీరు బయటికి వెళ్ళిన వెంటనే ఈ ప్రశ్నలు మీ ముందు పెడతారు, మీరేమో నోరు వెళ్ళబెడతారు. మీకు అలవాటే కదా కదండి. ఈ 5 ప్రశ్నలు చూద్దాం. వీళ్ళు 5 ప్రశ్నలు గలిపిలు చేసిన వీళ్ళు. ఒకసారి ముగ్గురు అనటానికి వీళ్ళు లేవనెత్తిన ప్రశ్నలు ఏంటో ఒకసారి మనం గమనిద్దాం. నిర్గమకాండం మొట్టమొదటి ప్రశ్న. నిర్గమకాండము 20వ అధ్యాయము. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీకు ఉండకూడదు ఏముందండి ఇక్కడ? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నది కదా. అంటే దేవుడు ఒక్కడే కదా, వేరొక దేవుడు ఇంకెవరు ఉండకూడదంటే దేవుడు తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్మ రూపంలోను, తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు రూపంలోను వచ్చాడని ముగ్గురిని కలిపేశారండి వీళ్ళు ఈ వచనాన్ని బేస్ చేసుకుని. అర్థమవుతుందా? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని దేవుడే చెప్పాడుగా మరి గ్రంథంలో. మరి యేసు ప్రభు దేవుడు ఎలా అవుతాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా అవుతాడు? కనుక దేవుడు ఒక్కడే కనుక ఈ దేవుడే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు రూపంలో ఒకసారి పరిశుద్ధాత్మ రూపంలో ఒకసారి వచ్చాడని ముగ్గురిని కలుగురు గొప్పగా కలిపేశారు ఈ రెఫరెన్స్ బేస్ చేసుకుని. ఇంకెవరు దేవుడు ఉండకూడదు అన్నట్టుగా కనిపిస్తుంది చూడండి. కనుక బాగా గమనించాలి. తండ్రిని దేవుళ్ళు కనిపేశారు ఇద్దరిని తీసుకెళ్ళి. ఈ వచనం రాయించడానికి మెయిన్ సందర్భం తెలియాలండి. బైబిల్ ఎప్పుడైనా సందర్భోచితంగా మనం చదువుకోకపోతే నిజంగా అన్ని ఇలాగే అపార్థాలు చేసుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? దీనికి ఆశ్రయిస్తున్న బాగా వినాలి మీరు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు కటిక బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. ఎవరి బానిసత్వం కింద? ఫరో బానిసత్వం కింద మగ్గిపోతున్నారు. ఈ మగ్గిపోతున్న పరిస్థితిలో మోషే గారి నాయకత్వంలో నుంచి విడిపింపబడ్డారు. అరణ్యంలో ప్రయాణం మొదలైంది. అరణ్యంలో ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. ఆ ధర్మశాస్త్రంలో ఇచ్చిన పదాజ్ఞలే ఇదిగో ఈ 20వ అధ్యాయము ఈ 3వ వచనం. 20వ అధ్యాయం 3వ వచనం ఏంటంటే బాగా గమనించాలి, బాగా వినాలి. అప్పటికి ధర్మశాస్త్రము వాళ్ళకి ఇచ్చేటప్పటికి ఆన్సర్ బాగా గమనించాలి మీరు. ధర్మశాస్త్రము అరణ్యంలో వాళ్ళకి ఇచ్చేటప్పటికి ఐగుప్తులు ఎంతకాలం ఉన్నారు వీళ్ళు? 430 సంవత్సరాలు. వాళ్ళ అలవాట్లన్నీ వచ్చాయి అప్పటికే. ఏం అలవాట్లు? వీళ్ళు ఐగుప్తులో ఎంతో మంది దేవుళ్ళని పూజ చేసేవాళ్ళు. ఐగుప్తులు ఈ ఇశ్రాయేల్ జాతంతా ఐగుప్తులు ఎంతో మంది దేవుళ్ళు పూజ చేసేవాళ్ళు. సకల దేవతలు అందరినీ ఆరాధించేవాళ్ళు అప్పటికే ఈ ధర్మశాస్త్రం ఇచ్చేటప్పటికే. సకల దేవతలను ఆరాధించేటటువంటి వారు కనుక ఇక మీదట ధర్మశాస్త్రంలో మెన్షన్ చేయి మోషే, నువ్వు మెన్షన్ చేయి. ఇక మీదట నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్న చెప్పిన మాటే గాని వాళ్ళిద్దరూ నాలోనే ఉన్నారు. ఇదిగో నేను ఒక్కడినే 2-3 అవతారాలు ఎత్తి నేను వచ్చాను అని ఏమన్నా రాసిందండి అక్కడ? బైబిల్ ఎలా చదువుకోవాలి తెలుసా? కాలానుగుణంగా విడగొట్టుకొని చదువుకోవాలి. ఇది ఏ కాలం? ఇది ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనానుకు వచ్చే ప్రయాణంలో అరణ్యంలో జరిగినటువంటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పటికి వాళ్ళు ఎవరిని పూజ చేస్తూ ఉండేవాళ్ళు? అన్ని దేవతలు పూజ చేసేవాళ్ళు. ఆ అన్ని దేవతలు సకల దేవతలు పూజ చేసేవాళ్ళు. వరునైనా వాడు దేవుళ్ళు కాదు అని మోషే గారి ఆధ్వర్యంలో ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ఇవ్వబడేటప్పుడు చెప్పిన మాట అన్నమాట ఈ మాట. నేను తప్ప, మోషే రాయ్, నేను తప్ప ఇంకెవరు వాళ్ళకు దేవుడిగా ఎవరిని పూజ చేయడానికి వీలు లేదు. ఎవరు చెప్పిన మాట చెప్పండి ఇప్పుడు ఇది? ఆ కాలంలో ఇశ్రాయేలీయులకి అప్పటికి పూజలు చేసే టైంలో వాళ్ళకి చెప్పిన మాటే కానీ దేవుడు అక్కడ ఒక్కడే 2 ఇద్దరుగా ఉన్నాడని 3గా ఉన్నాడని ఏమన్నా చెప్పాడండి?
అలా అపార్థం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ నాలోనే ఉన్నారు, ఒక్కరమే మేము ముగ్గురుము అని చెప్పాడా? ఒక్కడే నేను ముగ్గురుగా ఉన్నామని చెప్పాడండి అక్కడ. వాళ్ళకి చెప్పబడినటువంటి మాట ఇది కాదు అర్థం, వాళ్ళకి ఇది కాదు. అక్కడ అపార్థం చేసేసుకున్నారు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పింది ఎవరికి? ఇశ్రాయేలుకి. ఏ టైంలో చెప్పాల్సి వచ్చింది? అరణ్యంలో చెప్పాడు. అరణ్యంలో చెప్పేటప్పుడు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు? అన్ని దేవతలు బాగా పూజ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నేను తప్ప ఇంకెవరు ఉండకూడదని చెప్పినటువంటి రెఫరెన్స్ అండి బాబా. ఇది వీళ్ళకి అర్థం కాక నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు అంటే బైబిల్ మొత్తంలో ఇంక దేవుడు ఒకడే ఉన్నాడు, యేసు ప్రభు పరిశుద్ధాత్మ కూడా ఈయన రూపం ఎత్తుకుని మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు అని ఇదిగో 3 రోల్స్ ప్లే చేసాడు అన్నటువంటి అపార్థం చేసుకున్నారు ఈ బిషపులంతా. పెద్ద పెద్ద సంఘాలు ఈ బారిన పడ్డాయి. మొట్టమొదటి క్వశ్చన్ అర్థమవుతుంది కదండి ఎందుకు రాయబడింది ఆ మాట? ఎందుకు రాయబడింది మీకు అర్థమైంది కదా. రెండవ సమాధానం వీళ్ళు కనిపించినటువంటి రెఫరెన్స్లు అలా ఒకటి చూద్దాం ఒకసారి. యోహాను సువార్తలోనికి రండి. యోహాను సువార్త. వీళ్ళు ఇంకొక ప్రశ్న లేవనెత్తుతాడు. ఏంటి ఆ ప్రశ్న? యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను బైబిల్ పైన మినిమం నాలెడ్జీ లేకపోతే పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. 17-11. వీళ్ళు మిమ్మల్ని వేసే ప్రశ్నలు, వీళ్ళకి ఇలాంటి దగ్గర వీళ్ళు అబద్ధాలు చేస్తున్నారు. 17-11. నేను ఇకను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, ఇది అండర్లైన్ చేసుకున్న పదం, వీళ్ళకి అపార్థం చేసుకున్న పదం ఇదే. మనము ఏకమై ఉన్నలాగున, మనము ఏకమై ఉన్నలాగున ఏముందండి ఇక్కడ? మనము ఏకమై ఉన్నలాగున, మనము ఏకమై ఉన్నలాగున అనగానే యేసు ప్రభు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటేరా నాయన అని అపార్థం చేస్తున్నారు వీళ్ళు. ఇవి ఒకవేళ ఒకటే అంటే మరి ఫస్ట్ హాఫ్ లో చెప్పిన రెఫరెన్స్లను ఏమైపోవాలి? తప్పైపోవాలి. మరి ఏ సందర్భంలో అన్నది అర్థం చేసుకోకపోతే ఎట్లా? నిర్గమకాండం 20 ఏ సందర్భంలో అన్నారు మనకు అర్థమైంది సమాధానం. మరి ఇప్పుడు ఇక్కడ ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు? ప్రభువు ప్రార్థన చేస్తూ తండ్రి నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. ఏమంటున్నాడు? నేను ప్రేమించిన ఈ 12 మంది అపోస్తలులు మాత్రమే కాకుండా అప్పటికి నా మాటలను గౌరవించి నా మాటలు విని నన్ను ప్రేమించిన వారందరూ ఒకటిగా ఉండాలని చెప్పే మాట ముందు ఏమంటున్నాడు? మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన మహిమతో వారిని కాపాడు అని అంటున్నాడు. బాగా గమనించాలి. ఇక్కడ యేసు ప్రభుల వారు తనను నమ్మినటువంటి విశ్వాసుల గురించి మాట్లాడుతూ, తండ్రి నేను లోకములో ఉండనిక నేను నీ యొద్దకు వచ్చేస్తున్నాను. మరి వీరు నన్ను నమ్మారు ఇప్పటి వరకు. నీవు నేను ఎలా ఏకమయ్యామో వర్క్ పరంగా, నీవు నేను ఎలా, మన కాంబినేషన్ ఎలా ఉంది? తండ్రి నీ కాంబినేషన్, నా కాంబినేషన్, తండ్రి కొడుకుల కాంబినేషన్ ఎలా ఉంది? ఏక మనస్సు ఒక మాట మీద ఎలా ఉందో, నీవు నేను ఎలాగూ ఏకమై ఉన్నామో వీరు కూడా, ఎవరు వారు? విశ్వాసులు, అపోస్తలులు 12 మంది. యేసు ప్రభు నమ్మినటువంటి చాలా మంది ఉన్నారు అప్పటికే. వీళ్ళందరూ కూడా మనం ఎలా కలుస్తున్నామో చక్కగా, ఏ గొడవలు లేకుండా పద్ధతిగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ విశ్వాసులు అపోస్తలులు నేను వచ్చిన తర్వాత కూడా అలాగే మనలాగానే కలిసి ఉండాలని చెప్పే సందర్భం తప్ప ఒక్కటి కాదురా నాయనా. ఇది అర్థమవుతుంది కదండి. ఇక ప్రభు ఉంటారు, వెళ్ళిపోతున్నారు పరలోకానికి. పరలోకానికి వెళ్ళిపోవడానికి ప్లానింగ్ లో, ప్రేయర్ లో ఉన్నటువంటి మాట ఇది. ఇక నేను ఉండను, నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను, వీళ్ళకి ఇప్పుడు నీ కృప కావాలి అంటే మన ఇద్దరం ఎలా కలుస్తున్నామో ఇదిగో వీళ్ళు కూడా అలాగే, విశ్వాసాలు కూడా అలాగే వీరును అలాగే ఏకమై ఉండులాగున వారి మీద నీ కృప చూపించు తండ్రి. ఒకవేళ ఆయనే తండ్రి అయితే ఆయన ప్రార్థన చేసుకోకుండా ఎవరికో ఎందుకు ప్రార్థన చేస్తాడు? తండ్రి వేరుగా ఉన్నాడు కాబట్టే కదండి. తండ్రి, పరిశుద్ధమైన తండ్రి అని చక్కగా చెప్తుంది చూడు బైబిల్. ఏ సందర్భంలో అన్నమాట మనం ఏకమై ఉన్నలాగుననేది చూసారా? అయ్యా ఇప్పుడు వరకు కలిసి ఉన్నారు వీళ్ళు 12 మంది అపోస్తలులు. నేను వచ్చిన తర్వాత వాళ్ళు కలిసి ఉండాలి అంటే మనం ఎట్లా కలుస్తున్నామో
మన ఇద్దరం ఎలా కలిసి ఉన్నామో, మన ముగ్గురు ఎలా కలిసి ఉన్నామో, వీళ్ళు కూడా అలా కలిసి ఉండాలి అంటే ఇప్పుడు ఏం కావాలి? నీ కృప కావాలి. తండ్రి నీ కృప ఉంటే కలిసి ఉంటాడు అని ప్రేయర్లో మనం ఎలాగో కలిసి ఉన్నామో ఇదిగో వీరు కూడా అలాగే కలిసి ఉండలాగునా తండ్రి అని ప్రేయర్ చేస్తున్నాడండి. ఎంత చక్కగా ఉందండి. వీళ్ళు కలిసి ఉండరు కానీ ఏమండి, వీరు మాత్రం ఒకటిగా ఉండరు కానీ ఇదిగో వీరిద్దరు మాత్రం ఒకటని చెప్తారండి. చూసారా, వీళ్ళే ఒకటిగా ఉండరు కానీ ఇదిగో వీళ్ళందరూ కలిసి ఏం చెప్తున్నారు? ఇదిగో ఒకటని చెప్తున్నారు. తప్పు కదండి. అది ఏ సందర్భంలో అన్నాడు? ఆ సందర్భాలు కూడా అలాగే ఉంటాయి. మీకు అసలు ఏం తెలీదు, ఆ వచనం ఎలా కనిపిస్తుంది? ఒకటిగానే ఉంది మరి. అందుకనే చక్కగా సదస్సులకు రెగ్యులర్గా వస్తే మీకు ఈ విషయాలన్నీ అర్థమవుతూ ఉంటాయి. మనము ఏకమై ఉన్నలాగున అనగా అర్థమైపట్ల మనం ఏకమై ఉన్నలాగున. ఇక మరో ప్రశ్న, మూడో ప్రశ్న ఎలా ఉంటుంది అంటే 10వ అధ్యాయం 30వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం కూడా చూడండి. 10వ అధ్యాయం 30వ వచనం, 10వ అధ్యాయము 30వ వచనం. నేనును తండ్రియును. ఆ పదాలు చూడండి అండి, అమాయకులకు దొరికిపోతారు. మనం అన్ని విషయాల్లో తెలివిగా ఉంటాం కానీ దేవుడి దగ్గరికి వచ్చిన అమాయకు పేసులు కట్లు పెడతాం. ఆ వచనం చూడండి ఎలా ఉంది. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పండి. ఏమిటి అదేనా అండి అర్థం? ఇద్దరు ఒకటని చెప్తున్నాడు యేసు ప్రభులు వారు. ఒకటెట్లా అవుతారు? అదేనా ప్రభులు వారు చెప్పినటువంటి అర్థం? అదేనా అండి? నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఏ విషయములో ఏకమై ఉన్నారు? పని విషయములో ఒకటిగా ఉన్నారు. ఇదిగో నిన్ను నన్ను కాపాడే విషయంలో ఒకటిగా ఉన్నారు. అర్థమవుతుందండి? నిన్ను నన్ను భద్రపరిచే విషయంలో ఒకటిగా ఉన్నారు. అంటే పని విషయంలో ఒకటయ్యారు కానీ వారు మాత్రం వేరు. అర్థమవుతుందండి? పని విషయంలో ఒకటయ్యారు కాబట్టి ప్రభు ఏమంటున్నాడు? నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. మా పని అంతా ఒకటే, మేమందరం ఒకటిగానే ఉన్నాం. తండ్రి మేమిద్దరు అన్నదమ్ములు, ఇద్దరం ముగ్గురు కలిసే ఉంటాం. ఒకటే అంటే అర్థం ఏంటి? పని విషయంలో ఒకటే మాట. నిన్ను నన్ను కాపాడే విషయంలో వర్క్లో ఒకటే. వర్క్లో మేము రెస్పాన్సిబిలిటీ ఒక్కటే అంటున్నాడు. చూసారండి? పని విషయంలో ఒకటయ్యారు కానీ వాళ్ళు మాత్రం ముగ్గురు వేరు. కానీ ఆ వచనం పైన కింద చూడకపోతే ఎలా ఉంటుంది? వచనం పైన కింద చూడకపోతే ఎలా ఉంటుంది? ఈ సందర్భాలు అర్థం కావట్లేదు అనుకో, మనకి అపార్థంగానే ఉంటాయి. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఏకమా ఏ విషయంలో ఏకం? పని విషయంలో, నిన్ను నన్ను భద్రపరిచే విషయంలో, కాపాడే విషయంలో. తండ్రి కుమారుడు నువ్వు వెళ్ళినాయన అనగానే ఓకే అని తిరగబడ్డా వెళ్ళాడా? అలాంటి వర్క్ పరంగా మనల్ని కాపాడే విషయంలో ఒకటయ్యా. అర్థమవుతుందండి మీకు? మూడో ప్రశ్నలో ఉన్నాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక పని విషయంలో ఏకమవటానికి యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. యెషయా గ్రంథంలో పంపించాడు. నీ వల్ల నేను వచ్చాను, నీ వల్ల నేను నేర్చుకున్నానని చెప్పాడు. రైట్. ఏ పని చెప్పాడు? ప్రపంచ మానవాళి కోసము రక్తాన్ని చిందించాలని చెప్పాడు. చక్కగా చిందించాడు. అంతం వరకు చక్కగా ఏమండి అందరినీ చివరి రక్తపు బొట్టు వరకు కాపాడే ప్రయత్నం చేసి అది సక్సెస్ అయి వెళ్ళిపోయాడు పని విషయంలో. ఇది మొట్టమొదటి కుమారుడైన రక్షకుడు చేసిన పని. ఇప్పుడు రెండో కుమారుడు ఉన్నాడు. ఆయన ఏం పని చేస్తున్నాడు? గలతీయులకు రాసినటువంటి పత్రిక. ఈ పదానికి అర్థం తెలియాలి మీకు. పని విషయంలో ఏకమైన సందర్భంతో మాట్లాడిన మాట అది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మరియు అందరూ చూడాలి. 3వ ప్రశ్నలకు సమాధానం చూస్తున్నాం. మరియు 4:6 మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి మీరు అనొచ్చు. ఏమంటే యేసు ప్రభువుని కన్నాడు కదండి కుమారుడు అని చెప్పి కీర్తన గ్రంథం 2:12 చదివచ్చాము నేను నిన్ను కన్నానని. మరి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కన్నాడని మీరు అనొచ్చు. దానికి కూడా ఒక రెఫరెన్స్ ఇస్తున్నాం చూడండి. ఇక్కడ ఏమన్నా చూడండి. అక్కడ మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్ర పెట్టు తన కుమారుని ఆత్మను. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఏమైపోయాడు? తండ్రికి
తన కుమారుని, ఇప్పటి వరకు దేవుని ఆత్మ అని ఉంది, ఇక్కడ తన కుమారుని ఆత్మయు దేవుడు మన హృదయములోనికి పంపెను. చూసారండి, నాయన తండ్రి అని మొర్ర పెట్టుతున్నాడంట మన కొరకు. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. పరిశుద్ధాత్మను కూడా దేవుడికి మొర్ర పెడుతున్నాడు. ఏమని? తండ్రి నాయన అని. ఎవరి కోసం మొర్ర పెడుతున్నాడు? మన కోసమే. ఎందుకు? మనకు అసలు ప్రార్థన చేయడం కూడా సరిగా రాదు. రోమపత్రికలో చెప్తాడు, అటువలనే మీరు బలహీనమై ఎలాగో యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో కూడా మీకు తెలియదు. ప్రార్థన చేయటం ఎలా తెలియకపోతే మనకు ప్రార్థన నేర్పి ఒక ప్రార్థన కన్వర్ట్ చేసి పరలోకానికి తండ్రికి చేర్చే పనిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ప్రపంచ మానవాళి పాపాలను కడిగేటటువంటి పనిలో కుమారుడు ఉన్నాడు. సృష్టి అన్నిటిలో యొక్క క్రమమైనటువంటి ఈ సిస్టాన్ని అన్నిటిలో నడిపించే పనిలో తండ్రి ఉన్నాడు. అంటే ముగ్గురు కలిసి పనిలోనే ఉన్నారు కనుక పనిలో ఒకటి మేము. నేను తండ్రి ఒకటిగా ఉన్నామని, ఇప్పుడు ఏకమై ఉన్నామని ఇప్పుడు అర్థమని. ఏ విషయంలో ఏకమయ్యారు? పనిలో. ఎవరి పనిలో? వాళ్ళ కోసం చేసుకుంటున్నారేంటి? ఏమంటే ఈ చెట్లు వాళ్ళ కోసం చేసుకుని శుభ్రంగా కాయలన్నీ ఏమైనా తింటున్నారండి వాళ్ళు? తండ్రి ఏమైనా తింటున్నాడా? కుమారుడు ఏమైనా తింటాడు? పరిశుద్ధాత్ముడు తింటాడు? ఎవరి కోసం ఈ సృష్టి కార్యక్రమం మొత్తం మన కోసమే కదండి. ఎవరి కోసం ఈ శిలువ త్యాగం? మన కోసమే కదా. మరి ప్రేయర్ లో రిక్వెస్ట్ ఎవరు అందిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు అందిస్తున్నాడు కదండి. అంటే దేనిలో ఉన్నారు అంటే పరిశుద్ధాత్ముడు దేవునికి మొర్ర పెడుతున్నాడు, తండ్రి నాయన అని. ఎవరి కోసం? మన కోసం. యేసు ప్రభు త్యాగం కనిపిస్తుంది, పరిశుద్ధాత్మ త్యాగం కనపడుతుంది. పనిలో ఒకటే. అంటే తండ్రి పిలుస్తున్నాడు అంటే కొడుకు కాదా? తండ్రి పిలుస్తున్నాడు తన కొడుకు కుమారుని ద్వారా అంటున్నాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. అంటే యేసు ప్రభు జ్యేష్ఠ కుమారుడు, పరిశుద్ధాత్ముడు రెండవ కుమారుడు. వర్క్ పరంగా ఈ ముగ్గురు ఒక్కటే అన్న సందర్భమే యోహాను 10:30లో చెప్పిన మాట. పనిలో ఒకటిగా ఉన్నారు. మనమే పనిలో ఒకటిగా ఉండం కానీ వీళ్ళు మాత్రం ఒకటే అని చెప్పేస్తాం. తప్పు కదండి. ఓ మాట తీసేయడానికి వీల్లేదు, కలపడానికి వీల్లేదు. కలిపితే ఏమైపోతారు? ఆశీర్వాదాలు వచ్చేస్తాయా? శాపాలు వచ్చి పడతాయి. తెలుసుకోవద్దండి మరి చెప్పేటప్పుడు. పనిలో ఒకటిగా ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ ప్రశ్నలోనే ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు యేసు ప్రభువుని ఏమని చెప్పుకుంటున్నాడు? తన కుమారుడు జ్యేష్ఠ కుమారుడు, రెండో కుమారుడు పరిశుద్ధాత్ముడు. జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారు మగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అంటే ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు నిర్ణయించెను. మనము కూడా కుమారులమే, కానీ మన అందరికంటే పెద్ద కుమారుడు ఎవరు? జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యేసు ప్రభు. అంటే మన అందరికంటే ముందుగా ఆయన్ని పిలిచాడు, ఆయన్ని కన్నాడు కనుక ఆయన జ్యేష్ఠ కుమారుడు అయ్యాడు. పరిశుద్ధాత్ముడు రెండో కుమారుడు అయ్యాడు. కనుక వీళ్ళకి ఒక షెడ్యూల్ అరేంజ్ చేశాడు. ఏంటి? 1:26-27 ఆదికాండంలో అర్థమైంది కదండి. తండ్రి ఉన్నాడు, జ్యేష్ఠ కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు రెండో కుమారుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ వర్క్ కనిపిస్తోంది, యేసు ప్రభు వర్క్ కనిపిస్తుంది, తండ్రి వర్క్ కనిపిస్తుంది. ఈ వర్క్ పరంగా ముగ్గురు ఒక్కటయ్యారు, అంతేగాని ఒకటి కాదు. అర్థమవుతుందా మీకు? ఆదికాండం 1:26-27. దేవుడు మన స్వరూపమందు అంటే తన పోలిక తన స్వరూపములో అనేటప్పటికి, ఆ మాట అనేటప్పటికి ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము అన్న మనలో ఎవరున్నారు? ఇప్పుడు ఎవరితో అంటున్నాడు? తండ్రి
ఇద్దరు కుమారులతో చెప్తున్నాడు. తండ్రి ఇద్దరు కుమారులతో చెప్తున్నాడు ఏమని? పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆత్మ పోలిక ఉన్న మనము కూడా ఉన్నాం. ఇప్పుడు మనకు అప్పుడు శరీరాలు లేవు కానీ ఆత్మ పోలిక మనం ఉన్నాం. అప్పుడు ఆ రోజు ఆదాములో ఉన్నాం. మన పోలిక మన స్వరూపం ఇచ్చి నరులను చేద్దాము అని కుమారులు ఇద్దరికి చెప్తున్నాడు. చేద్దాము, మన పోలికను మన స్వరూపాన్ని తీసుకొచ్చే బాధ్యత మీదే అని ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు కుమారులు ఇద్దరికి చెప్తున్నాడు. అయ్యా, మన స్వరూపం మన పోలిక మన బాధ్యత తీసుకొచ్చేది మీదేనాయన, కనుక మీతో ముందుగా చెప్పే నరులను కంటున్నాను. నేను మీతో ముందుగా చెప్పే నరులను కంటున్నాను. ముందు పోడి పని ఉంది. వీళ్ళందరూ లోకంలోనికి వెళ్ళిన తర్వాత ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు దారి తొలగి బొత్తిగా తొలగి ఉంటే వెళ్ళి రక్షించాల్సిన బాధ్యత పెద్ద కుమారుడిగా నీ పట్ల ఉంది. కుమారుడు వచ్చేసిన తర్వాత రెండో కుమారుడుగా మళ్ళీ అడిగి ఆదరణకర్తగా సర్వసత్యంలోనికి నడిపించే బాధ్యత నీ దగ్గర ఉంది. స్వరూపాలు కోల్పోతారు, స్వభావాలు కోల్పోతారు నాయన. కోల్పోయినటువంటి బిడ్డల్ని మళ్ళీ ఆ స్వరూపంలోనికి, ఆ సారూప్యంలోనికి మార్చే బాధ్యత మీదే. ఓకేనా? చేయమంటావా? నరులు చేయమంటారు. ఇక చేద్దాం రండి. అయితే మీరు ఓకేనా? ఓకే అన్నారు. ఎంత షెడ్యూల్ జరిగిందండి, ఎంత షెడ్యూల్ జరిగింది. మన పోలిక మన స్వరూపమును తీసుకొచ్చే బాధ్యత మీ ఇద్దరిదే. ఆ రోజు ఎంత చక్కగా జరిగిందండి సభ. తండ్రి కుమారులకు మధ్య జరిగిన సభలో నరుల్ని చేద్దాము, నరుల్ని కంటాను అన్నాడు. ఇక ఓకే కనండి నాయన, మన విషయమై పనిలో ఏకమయ్యారే గాని ముగ్గురు ఒకటి కాదు. ముగ్గురు ఒకటి కాదు. వీళ్ళు అబద్ధాలు చేసుకుంటారు తెలియక. ఇక నాలుగో ప్రశ్న వీళ్ళకి ఏం కనిపించింది అది కూడా చూడండి. రెఫరెన్స్లన్నీ ఇప్పుడు డిఫరెంట్ కనిపిస్తున్నాయి లేదా? అర్థం చేసుకోవడంలో పొరపాటు. యోహాను సువార్త 4వ ప్రశ్న. వీళ్ళు ఏవనెత్తిన ప్రశ్నలు ఇవన్నీ. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనం కూడా చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. యేసు ఫిలిప్పి 14:9. 14వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుకుందాం. యేసు పిలుపు నేను ఇంతకాలం మీ వద్ద ఉండినను. యేసు పిలుపు చక్కగా చెప్తున్నాడు. యేసు అంటున్నాడు పిలుపుని, నేను ఎంతకాలము మీ యొద్ద ఉండుటకు నీవు నన్ను ఎరుగవా? ఎంతకాలం ఉన్నా నువ్వు నన్ను ఎరుగవా అని ప్రశ్న వేశాడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అంటున్నాడు. ఇక్కడ కూడా ఆ పదం అలాగే కనిపిస్తుంది చూడండి. ఈ పదాలన్నీ వీళ్ళు ఇలాగా అపార్థం చేసుకున్నారు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అన్నట్టు ఉంది ఇక్కడ. అంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టుందనంటే ఇది ఆ పదాలను వీళ్ళు అపార్థం చేసుకుంది ఇక్కడే. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టునంటే పోలిక స్వరూపం అన్నాడు. ఆ పోలిక స్వరూపాన్ని చూడాలి తప్ప ఏమంటే పోలిక స్వరూపాన్ని చూడాలి మనం. ఇప్పుడు ఇగో తండ్రి పోలిక ఏంటి, తండ్రి స్వరూపం ఏంటి? ఆ తండ్రి పోలిక నాలోకి వచ్చింది, ఆ తండ్రి స్వరూపం నాలోకి వచ్చింది అని పోలిక స్వరూపాన్ని చూడాలి మనం. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ చూడకూడదు. పోలికలు చూడాలి కానీ ఫేస్ టు ఫేస్ చూడకూడదు. అర్థమవుతుందండి? అప్పుడప్పుడు పిల్లలకి తండ్రి పోలికలు వస్తాయి. తండ్రి పోలికలు వచ్చినంత మాత్రాన వీళ్ళు నానే ఆ ఇంటికి నానే అంటారా? ఆ తల్లికి ఇతను ఏమైనా భర్త అవుతాడా? అవడు కదా. పోలిక వచ్చినంత మాత్రాన అక్కడ మీరు ఈ ఫేస్ టు ఫేస్ చూడకూడదు. అర్థమవుతుందో లేదో? క్యారెక్టర్ చూడాలి మనం. క్యారెక్టర్ చూడాలి. అక్కడ బాగా గమనించాలి. అంటే ఈయనే ఆయనని ఎందుకు వీళ్ళందరూ లింక్ కలుపుతున్నారు? ఆయన చెప్పాడు కదా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు అన్నారు అని చెప్పి ఈ ఒక్క మాట మీద ఆగితే కుదరదు. ఇక్కడ క్యారెక్టర్ చూడాలి. తండ్రి పోలికలు క్రీస్తులో కనపడుతున్నాయి లేదా? కనపడుతున్నాయి. ఆ క్రీస్తు పోలికలు ఇప్పుడు ఎవరిలో కనపడాలి? మనలో కనపడాలి. మనం చూడంగానే ఎవరు గుర్తు రావాలి? ఇప్పుడు యేసు ప్రభు గుర్తు రావాలి. అప్పుడు పిలుపు అడుగుతున్నాడు. పిలుపుని అడిగేటప్పుడు యేసు ప్రభు చూడంగానే ఎవరు గుర్తు రావాలి? అప్పుడు ఇదిగో తండ్రి క్యారెక్టర్ కూడా ఎలాగ ఉంటుంది నాయన, ఇదిగో నన్ను చూస్తే నా క్యారెక్టర్ మొత్తం యాస్టీజ్ గా మా నాన్నలో ఉందని చెప్తున్నాడు. ఇప్పుడు క్రైస్తవులు అందరిని చూడంగానే ఎవరు గుర్తు వచ్చేయాలి? యేసు ప్రభు గుర్తు రావాలి. కానీ ఎవరు గుర్తు వస్తున్నారు? యేసు ప్రభు గుర్తురాడు. అసలు ఆ సందర్భంలో చెప్పింది తండ్రి స్వరూపం క్రీస్తులో కనపడుతోంది. మరి ఆ క్రీస్తు స్వరూపం ఎవరిలో కనపడాలి? ఇప్పుడు మనలో కనపడాలి. తండ్రి పోలిక క్రీస్తులో కనపడుతున్నప్పుడు
తండ్రి స్వరూపం క్రీస్తులో కనపడుతున్నప్పుడు మరి ఇప్పుడు ఆ పోలిక మరి క్రీస్తు స్వరూపం మళ్ళా కనపడాలి కదా. క్రీస్తు స్వరూపము మా యందు ఏర్పడు వరకు అంటాడు పత్రికలన్నింటిలో. అర్థమవుతలేదు. క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. తండ్రిని బయలుపరుచుచున్నాడు అని అంటే, తండ్రిని బయలుపరుచున్నాడు అంటే తండ్రి మనసు ఏంటో, తండ్రి ప్రేమ ఏంటో క్రీస్తు చూపించాడని అర్థం. తండ్రిని బయలుపరుచున్నాడు అని అంటే తండ్రి ప్రేమ, తండ్రి స్వరూపము, తండ్రి యొక్క ప్రేమ క్రీస్తు చూపించాడని అర్థం. నన్ను చూస్తే ఆయన చూసినట్టు అంటే ఫేస్ టు ఫేస్ కాదు. అర్థమవుతుందండి. తండ్రి ప్రేమ యేసు ప్రభు చూపించాడు. నన్ను అర్థం చేసుకుంటే సేమ్ యాజ్ ఇదే క్యారెక్టర్ ఎవరిలో ఉంది, ఆ క్యారెక్టరే నాలో వచ్చిందని చెప్తున్నాడండి. క్యారెక్టర్ చూడాలి ఇక్కడ. మనమేమో ఆ క్యారెక్టర్ చూడాలి. ఇదిగో నన్ను చూస్తే తండ్రి చూసినట్టు అలా కానీ రిఫరెన్స్లు పెట్టి అన్ని అపార్థాలు చేసేసుకుని ముగ్గురు ఒకటని చెప్పేసి నరకానికి పోతున్నాడు. బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 4వ ప్రశ్న కూడా అలాగే ఉంది చూడండి. అన్ని ప్రశ్నలు వాళ్ళకి దగ్గరగా ఉంది కానీ అన్ని రివర్స్ అయిపోయినాయి చూడండి. పెద్ద పెద్ద మేధావులు ఉన్న వాళ్ళు ఎవరికి తెలియనటువంటి వచనాల్లో ఉన్న భావాంతర్యం మనకు అర్థమైపోతుంది. ఇక చివరిగా 5వ ప్రశ్న కూడా ఉంది, ఒకసారి చూద్దాం. 5వ ప్రశ్న వీళ్ళకి అపార్థాలు చేస్తున్న దాంట్లో 5వ ప్రశ్నలు కూడా చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. మళ్ళీ ఇప్పుడు పదం వచ్చింది చూసారా, నిత్యము తండ్రి. ఎవరు? తండ్రి అనేటువంటి దేవుడు అనుకుంటున్నారు. ఇంక యేసు ప్రభువును కూడా ఇంక కాదు, ఆయన మొత్తం ఒకడే అనుకుంటున్నారు. ఇక నిత్యుడకు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడాను అన్నది చూసారంటే ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏమైంది ఇక్కడ? తండ్రి అని మెన్షన్ అయింది. ఇక్కడ తండ్రి అని పిలువబడుతుంది. ఇక్కడ అంటే ఆ తండ్రి యేసు ప్రభు అవతారం ఎత్తి తండ్రిగా కనబడుతున్నాడు అని చెప్తున్నారు ఇక్కడ ఈ వచనాన్ని బట్టి. అంటే మళ్ళీ సపరేట్ గా యేసు ప్రభు ఏమి లేడు, సపరేట్ గా పరిశుద్ధాత్మ అంటే ఏమి లేడు, ఆయనే క్యారెక్టర్లు మార్చుకుని వచ్చాడు అంటున్నారు, రూపాలు మార్చుకుని వచ్చాడు అంటున్నారు ఈ వచనాలను బట్టి, ఇలాంటి వచనాలను బట్టి. ఏమంటే బైబిల్లో ఒక మాట కూడా ఉందండి, ఇది ప్రవచనం అండి. ఇది ప్రవచనం. ఇక్కడ ఉంది నిత్యుడకు తండ్రి అని ఉంది కదండి, రైట్. ఎవరి గురించి ఉంది ఆ మాట? ప్రవచనం యేసు ప్రభు గారి గురించి కదండి, ప్రభుల వారి గురించి. మత్తయి సువార్త 23వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 23వ అధ్యాయానికి రండి. నిత్యుడకు తండ్రి అని ఎవరు పిలువబడతారంట భూమి మీద? యేసు ప్రభుల వారు పిలువబడతారంట. మరి బైబిల్లో మరొక వచనం కూడా ఉంది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం చూడండి. 23వ అధ్యాయము 9వ వచనం. మరియు భూమి మీద ఎవనికైనాను అండర్లైన్ చేసుకున్న పదం, భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. మరి యేసు ప్రభువుకు తండ్రి అని పేరు పెట్టారు ఏంటి? అర్థమవుతుందండి బైబిల్. భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టొద్దని చెప్పింది ఎవరు? యేసు ప్రభువే చెప్పాడు. భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. ఏమిటి రిఫరెన్స్ ఎలా ఉంది? ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడు అని ఉన్నప్పుడు ఇదే మాట యేసు ప్రభు కూడా చెబితే మరి ప్రవచనంలో 9:6 ఏముంది? నిత్యుడగు తండ్రి అని యేసు ప్రభు ఎందుకు పెట్టుకున్నాడు? మరి కనుక వీటన్నిటికీ వివరణ ఇవ్వలేక ఈ గోళంత ఎందుకని తండ్రి యేసు ప్రభువుగా మారి, తండ్రి పరిశుద్ధాత్మ మారి ఒక్కడే ఉన్నాడు నాయన అని చెప్పుకుంటున్నారు. అర్థమవుతుందండి మీకు? బల్బులు ఎలగట్లేదు కదా, ఎలాగో మీకు కదండి. ఎంత బాగుందో చూడండి. హెబ్రీ పత్రిక చివరిగా ఈ 5వ అధ్యాయంలో దీనికి కంక్లూజన్ కూడా ఇచ్చుకుందాం మనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము నిత్యుడగు తండ్రి ఎందుకు అన్నాడో కూడా మనకు తెలియాలి. ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టదు, పరలోకంలో ఒకే ఒక తండ్రి అని చెప్పాడు. చెప్పింది కూడా యేసు ప్రభు. మరి యేసు ప్రభు నిత్యుడగు తండ్రి ఎందుకు పేరు పెట్టుకున్నాడు? మరి ప్రవచనం ఎందుకు ఉంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క పైన నేను చెప్పుకుంటూ వచ్చాడు. ఈయన పూర్వకాలం మీద నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన అంటే ఎవరు? ఇప్పుడు కుమారుడు యేసు ప్రభు.
కుమారుడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. ఆయన అంటే యేసు ప్రభు. దేవుని అంటే ఇక్కడ ఎవరు? తండ్రి అయిన దేవుడు. అంటే కుమారుడైన దేవుడు ఇదిగో తండ్రి అయినటువంటి దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి. ఇప్పుడు తండ్రి యొక్క తత్వాన్ని బయలుపరచడానికి ఎవరు వచ్చారు చెప్పండి? ఇప్పుడు అర్థమైందండి? కుమారుడు తత్వము మూర్తిమంతుడై ఉండి అంటే తండ్రిలో ఎలాంటి తత్వం ఉందో అదే తత్వాన్ని, తండ్రిలో ఎలాంటి తేజస్సు ఉందో అలాంటి ప్రతిబింబాన్ని యాస్టీస్ గా సమాజానికి తెలియజేసేటట్టుగా ఎవరు కనపడుతున్నారు ఇప్పుడు? అందుకు తండ్రి అనే మెన్షన్ చేయాల్సి వచ్చింది అక్కడ. ఏమంటే అర్థమవుతుందండి మీకు? తండ్రి అని మెన్షన్ చేసినంత మాత్రం తండ్రి అయిపోయాడు. ఏమంటే ఇప్పుడు నాన్న వెళ్ళిపోయిన తర్వాత బాధ్యతలను ఎవరికి ఉంటాయి? కుమారుడికి ఉంటాయి. అంటే కుమారుడికి బాధ్యతలు తీసుకుంటాడని చెప్పేసి ఆ ఇంటికి తండ్రి అయిపోతాడా? అర్థమవుతుంది మీకు పాయింట్? అది రెస్పాన్సిబిలిటీ. అలాగే ఇదిగో నీవు నేను ఎలా ఏకమై ఉన్నామో వర్క్ పరంగా అన్న చెప్పేటటువంటి సందర్భాలండి ఇవన్నీ. అర్థమవుతుందండి? చక్కగా ఉంది చూడండి. ఆయన కుమారుని, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మంతము నయ్యుండి ఆయన తత్వం యొక్క మూర్తి మొత్తాన్ని బయలుపరిచింది ఎవరిప్పుడు? కుమారుడు. బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. తండ్రి యొక్క బాధ్యతను కుమారుడు నెరవేరుతున్నట్టు కనపడుతుంది చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇది తండ్రి బాధ్యత. ఇప్పుడు ఈ మూడు లోకాల యొక్క పరిస్థితులు మొత్తం ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయబడి? సర్వాధికారం ఎవరికి అప్పచెప్పబడింది? యేసు ప్రభువు వారికి అప్పచెప్పబడింది. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఇదిగో వాక్యంతో మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి చూడండి. తండ్రి లోకమును ప్రేమిస్తూ ఉంటాడు, కుమారుడు కూడా వాక్యంతో ప్రేమిస్తూనే ఉంటాడు. క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. తండ్రి మనకు తెలియదు, కానీ యేసు ప్రభు వాక్య రూపంలో మనకు కనిపిస్తున్నాడు. వాక్య రూపంలో కనిపిస్తున్న ఈ ప్రేమ అంతా ఎవరిది ఇప్పుడు? తండ్రిది. నిత్యుడు తండ్రి. కనుక బాగా గమనించాలి. వీళ్ళు లేవనెత్తిన 5 ప్రశ్నలకు సమాధానాలు అర్థం చేసుకోలేకపోయారు. రెగ్యులర్ గా బైబిల్ చదివితే అర్థమవుతాయండి. రెగ్యులర్ గా సదస్సులకు వస్తే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కావు. కనుక ముగ్గురు ఒక్కట వేరువేరా? ఇంత చెప్పిన తర్వాత కూడా ముగ్గురు ఒకటి అంటున్నారా కదండి? దేవుడు ఒక్కడా ముగ్గురా? ముగ్గురు కదండి. ముగ్గురు ఒకట కాదు, వేరువేరు. ఎవరు బాధ్యతలు వారిని కదండి. ఎవరు ఏ కాలంలో ఎప్పుడు పంపారు, ఎలా పంపారు, ఏ పని మీద పంపించారు, ఎన్ని విషయాలు ఉన్నాయండి. కనుక ఈ ముగ్గురు నువ్వు బ్రతికున్నంత వరకు, నువ్వు సజీవుడిగా ఉన్నంత వరకు నీకు తోడుగా ఉంటారు. కన్ను మూసిన తర్వాత వీళ్ళకి నీకు సంబంధాలు తెగిపోతాయి. ఈ దీపం ఆరపక ముందే, ఈ కన్ను మూత పడక ముందే ఈ ముగ్గురు మన కోసం కష్టపడుతున్నారని, ఈ కుమారుని యొక్క రక్తము మన కోసం ఎదురు చూస్తుందని, పాపాలు కడిగి వేసుకుంటామని, పరిశుద్ధాత్ముడు ఇదిగో సర్వసత్యములోనికి నడిపించి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అంతం వరకు కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆహ్వానిస్తారు నన్ను త్వరగా వచ్చేయటానికి. కానీ బ్రతుకున్నంత వరకు ఈ ముగ్గురు తోడుగా ఉంటారు. చచ్చిపోయిన మరుక్షణము నువ్వు నరకానికి వెళ్ళిపోయిన నిన్ను పట్టించుకునే నాదుడునే ఉన్నాడు. బతుకున్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే, ఆరోగ్యం చక్కగా ఉన్నప్పుడే దేవుణ్ణి విడనాడకుండా జాగ్రత్తగా కొనసాగించండి. మీ కుటుంబాన్ని కాపాడుకోండి. వాక్యాలు అర్థం చేసుకోకపోతే, అపార్థం చేసుకుంటే నరకానికి వెళ్ళే ప్రమాదాలు ఎక్కువ. బోధ విషయం మీరు జాగ్రత్త. పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని ఇప్పుడు మిమ్మల్ని వేడుకొనిచున్నాను. అగ్నిలో మీరు పడొద్దు. పడే వాళ్ళని మాత్రం వీలైనంత వరకు లాగే ప్రయత్నం చేయండి. ఇంకెక్కడ ప్రేయర్లో కానీ మెసేజ్లో కానీ ఎవరు ఎక్కడ చెప్పినా కూడా త్రియేక దేవుడు అన్నాడు అంటే మీకు అర్థమైపోవాలి ఇక్కడ కలిపిరేట్ బోధ జరుగుతుంది. జాగ్రత్త, విషపు బీజాలు పడుతున్నాయి. ముగ్గురు ఎలా ఒకటవుతారండి? ఎంత చక్కగా బైబిల్ చెప్తే రాసుకున్నారు కదండి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా కొనసాగించండి.
ఆ ప్రభు ఈ లోకానికి తండ్రి అయినటువంటి ప్రభు, కుమారుడైన ప్రభు, ప్రభు నా ప్రభువుతో. ఎంత మంచి మాట. కనుక తండ్రి అయినటువంటి ప్రభు, కుమారుడైనటువంటి ప్రభువుని మన కోసం 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపించాడు. ఆ త్యాగము ఈరోజు బల కార్యక్రమంలో మనకు కనిపిస్తుంది, గుర్తు చేసుకోవటానికి. కనుక ఆలోచించండి. ప్రభు బలలో మనందరం పాలుభాగస్తులు అవ్వాలని కోరుకుంటూ బల కార్యక్రమం మన సహోదరులు నడిపిస్తారు.